ఆశీర్వచనం మీకు ఇచ్చాం.
ఇక కొండారెడ్డిపల్లిలోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? నెక్స్ట్ సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని కూడా ప్రారంభించారు. అక్కడ ప్రత్యేకాలయంలో పూజల అనంతరం కూడా అక్కడ చెంచులతో కూడా మాట్లాడడంతో పాటు రాబోయే రోజుల్లో చెంచుల అభివృద్ధి పని కోసం ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఆయనకి ఘన స్వాగతం లభించింది. చెంచులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ మొత్తంగా ఆయన పర్యటన ముగించుకున్న అనంతరం అక్కడ సభలో మాట్లాడిన అనంతరం కూడా ఆయన నేరుగా ఆయన సొంత గ్రామమైనటువంటి వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్నాడు. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. ఎందుకంటే ఆయన సొంత గ్రామానికి వస్తుండడం, ముఖ్యంగా ఆయన సొంత గ్రామంతో పాటు ఆయన ఈ నియోజకవర్గంలో ఆయనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదే విధంగా ఆయనకు పూర్తిగా పెద్ద ఎత్తున ఉండడంతో దీనికి అంతా కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కొండారెడ్డిపల్లి గ్రామం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ రామాంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వెంట ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన అక్కడికి నేరుగా చేరుకోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు పాల్గొంటున్నారు. ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పూజారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గుడిలో ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఒక్కసారి కొండారెడ్డిపల్లి అంతా కూడా జనసంద్రంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత అచ్చంపేట, ఆ తర్వాత వంగూరు మండలానికి రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 12,600 కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం ఇందిరా గిరిజల సౌద పథకానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మెయిన్ సభలో కూడా మాట్లాడాడు. రాబోయే రోజుల్లో గిరిజనులకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారికి పోడు భూముల్లో వ్యవసాయాన్ని చేసే విధంగా అధికారులు తోడుంటారు. అదే విధంగా గతంలో వీరికి వ్యవసాయం చేసే నైపుణ్యం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆంక్షలతో కూడినటువంటి వ్యవసాయం వల్ల వారు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకోలేనటువంటి దుస్థితికి వచ్చారన్నటువంటిది వారి దృష్టిలో ఉంచుతూనే మరోవైపు దాదాపు అక్కడ ఉన్నటువంటి చెంచు గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా ఇప్పటికీ ఈ యొక్క సౌర పలకల ద్వారా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ పరికరాలను, అదేవిధంగా అక్కడ పంపు సెట్లను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వారు భవిష్యత్తులో బాగుపడాలంటే ఖచ్చితంగా వారికి సాగు తోటలకు సంబంధించి ఏదైతే పండ్ల తోటలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి మీద వారికి అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తులో వారికి ఆదాయ వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో వారితో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది.